రఫ్ అనే సినిమా నా ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ ఆడియోలో 5 సాంగ్స్, టోటల్గా 6 సాంగ్స్. సో 5 సాంగ్స్ విజువల్స్ ఆల్రెడీ రిలీజ్ చేసాం. అబ్బబ్బో వీడు చాలా రఫ్ అనే సాంగ్ ఒక 30 సెకండ్స్ యాడ్లా కట్ చేసి, అది సినిమాలో ఉండదు ఆ సాంగ్. సో జస్ట్ ఫ్యాన్స్ కోసం అని, అలానే చాలామంది నన్ను అడుగుతున్నారు ఆ సాంగ్ గురించి. సో ఆ సాంగ్ విజువల్స్ రిలీజ్ అయిపోతున్నాం. సో తప్పకుండా చూసి మీకు నచ్చుతుందని ఒక నమ్మకం ఉంది. అండ్ ఈ సినిమా గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్. అలానే రకుల్ గురించి చెప్పాలి. తను చాలా బాగా చేస్తుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది అని చాలామంది చాలా బాగా చెప్పారు. బట్ ఈ సినిమాలో తను చాలా బాగా డ్యాన్స్ చేసింది. ఎస్పెషల్లీ రబ్బర్ బంతి అనే సాంగ్లో తన ఎక్స్ప్రెషన్స్ కానీ, మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఏడుకొండల వెంకటరమణ కానీ. సో తప్పకుండా ఈ సినిమా తర్వాత రకుల్ వన్ ఆఫ్ ది టాప్ డాన్సర్స్ కూడా అవుతుందని ఒక నమ్మకం నాకుంది ఇన్ టాలీవుడ్ యాక్ట్రెస్లో అందరితో. 28th రిలీజ్ చేయాలనుకుంటున్నామండి. సెన్సార్ అవ్వబోతుంది రేపు. సో రేపు ఎల్లుండిలో సెన్సార్ అవుతుంది. సో November 28th మేము ముందుకు రాబోతున్నాం. సో తప్పకుండా వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. అండ్ ఐ థ్యాంక్ అభిలాష్ అండ్ ద హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ. చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ వచ్చాను. మణిశర్మ గారి మ్యూజిక్కి డ్యాన్స్ చేయడం అనేది ఒక డ్రీమ్. అలాంటిది వెరీ హ్యాపీ ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయడం. నువ్వు ఇందాక చెప్పావు కదా కష్టపడ్డాం ఇష్టపడ్డామని. ఇష్టపడి చేసిన దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ మణిశర్మ గారి సాంగ్స్. సో ఆయన సాంగ్స్కి ఆయన బీజిఎమ్స్లో ఆయన రిథమ్ ప్లే చేస్తుంటే చాలా ఈజీగానే మూమెంట్ వచ్చేస్తుంది. సో ఒక విధంగా ఈరోజు అంత బాగా డ్యాన్స్ చేయడానికి కారణం మణిశర్మ గారి మ్యూజిక్. అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ అనే ఒక చాలామంది డిటిఎస్ కృష్ణ గారు కానీ, అలాగే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఎవరైతే సినిమా చూసారో రికార్డింగ్ చాలా బాగుందని చెప్పారు. సో అంత బాగా చేశారు రికార్డింగ్. సాంగ్స్తో పాటు రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. భాస్కర్ భట్ల గారు సింగిల్ కార్డ్ రాశారండి ఈ సినిమాలో. నాకు ఇష్టమైన సాంగ్ మేబీ వన్ ఆఫ్ నా అన్ని సాంగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. నందు ఐ లవ్ యూ సాంగ్ సూపర్ సాంగ్. ఆ సాంగ్ చాలామంది, నేను నిన్న తిరుపతికి వెళ్ళాను, అక్కడ చాలామంది అమ్మాయిలు అట్ ద సేమ్ టైం చాలామంది అబ్బాయిలు కూడా నందు ఐ లవ్ యూ సాంగ్ గురించి చెప్తున్నారు. చాలా బాగుంది, లిరికల్ వాల్యూ చాలా బాగుందని. సో భాస్కర్ భట్ల అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్. ఈ ఆడియోకి ఒక 50% కాంట్రిబ్యూషన్ ఆయన ఒక పెన్, ఒక బలం. లక్ష్మీరావు మా ఇంటికి చాలా స్పెషల్ అండి ఈ ఆడియో రిలీజ్. బికాజ్ నాకు మనసుకు నచ్చిన బాగా నచ్చిన మనుషులు, నేను బాగా షేర్ చేసుకున్న మనుషులు అందరూ ఇక్కడ ఉన్నారు. నాకు లైఫ్ ఇచ్చిన అవసరం శ్రీనివాస్ గారు అండ్